నమస్కారం. ఈ ఫిబ్రవరి మాస నెల మన ధనుసు రాశికి ఎలా ఉన్నదో మన జాతకము, మన చిలుక ద్వారా మనం తెలుసుకుందాం. చూడు రామచిలుక, ఈ ఫిబ్రవరి నెల మన ధనుసు రాశికి జాతకం ఎలా ఉన్నదో చూడు. వినాయకుడు ధనుసు రాశికి ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఆదాయము 14 ఉన్నది, ఖర్చు మాత్రం 5 ఉన్నది. ఇప్పుడు ధనుసు రాశికి మాత్రం జాతకం మాత్రం చాలా బాగానే ఉన్నది. అమ్మవారిది పుట్టింది రాశి దుర్గమ్మ తల్లి. కానీ ఇప్పుడు ఏదన్నా శాంతంగానే ఉంటుంది, శాంతంగానే అవుతాయి పనులు. ఇప్పుడు ఎలాంటి ఏం కంగారం లేదు, ఎలాంటి ఏం తొందరగా లేదు. కానీ ఒకటే మాట, ఒకటే బాణం. ఏదన్నా సాధించాలనుకుంటున్నారు, ఖచ్చితంగా సాధించుకుంటారు. ఇప్పుడు ఈ ధనుసు రాశి ఉన్నవానికి అనుకున్న పనులన్నీ శుభ్రంగా నెరవేరుతాయి. ఇప్పుడు డబ్బు పరంగా, ఇల్లు పరంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగం పరంగా, బిజినెస్ పరంగా ఏదైనా సాధించాలనుకుంటారు, ఆ పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. మళ్ళా ఉద్యోగం పోయిన వాళ్ళు కూడా ఉంటే, కానీ ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు కూడా ఈ ధనుసు రాశికి మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. కానీ శుక్రవారం రోజు నాడు ఏదన్నా పనులు పెట్టుకున్నా పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. కానీ రంగు కలర్ బట్ట మాత్రము ఎప్పుడైనా కానీ నీలి కలర్ రంగు బట్ట మాత్రం వాడకూడదు, చాలా మంచిది కాదు. కానీ ఏదైనా వస్తువులు ఇప్పుడు ఏదైనా తీసుకోవాలనుకున్నా కానీ ఆ పనులు కూడా నెరవేరుతాయి. ఇప్పుడు ఎలాంటి సమస్యలు కూడా ఎలాంటి ఏమీ రావు. ఇప్పుడు ధనుసు రాశికి ఏదైనా శని స్థానం కూడా మొత్తానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఏదైనా చేతులు పట్టుకున్న పనులు ఉంటే ఆ పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. కానీ ఇల్లు పెరగడము, కుటుంబం పెరగడము, పిల్లలతోటి ఇల్లు రావడము, పిల్లలు కూడా చదువులు కూడా బాగా చదువుకొని అమ్మన్ననే పేరు కూడా నిలబెట్టుకునే రోజులు అవి వచ్చినాయన్నమాట. ఇప్పుడు ఈ ధనుసు రాశికి జాతకం మాత్రం చాలా బాగుంది. అనుకున్న పనులన్నీ శుభ్రంగా నెరవేరుతాయి. ఇప్పుడు పెళ్లి కాలేనోళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు కూడా జాతకంలో ఉంది. కానీ తల్లిదండ్రులు పెళ్లి కూడా చేయాలనుకుంటారు, తల్లిదండ్రుల పేరు కూడా పెళ్ళిళ్ళు కూడా చేస్తారు పిల్లలవి. అవి కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు జాబ్ గురించి బాధపడ్డవాడు కూడా ఉంటే జాబ్ కూడా మంచిగా జరిగి పేరు మాత్రం పొందుతారు. కానీ సంతోషం కూడా అనిపిస్తుంది. మళ్ళా బిజినెస్ కానీ ఏదైనా నష్టపోయి ఉండి కొద్ది రోజులు మీరు బాధపడ్డా ఈ ఫిబ్రవరి నెల ఎక్కడ పోయి ఈ ధనుసు రాశికి కూడా జాతకం మాత్రం కూడా చాలా బాగా ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. కానీ ఒకటి దుర్గమ్మ తల్లికి ఎక్కడైనా దూర ప్రయాణం అదే దుర్గమ్మ తల్లికి వెళ్తే మీకు అమ్మవారి గుడికి వెళ్ళిపోయి వస్తే మీకు శుభం అనేది కలిసి వస్తుంది. మీ చేయి ద్వారా పంచదార ఎవరికైనా దాన ధర్మాలు చేస్తే కూడా శుభం కలిసి వస్తుంది. కానీ ఏందంటే అన్నదమ్ములతోటి, బంధువులతోటి గొడవలు పడ్డా అది మీ మాట గెలిచేదైతే ఉంది. కానీ కోర్టు వ్యవహారము, మాట వ్యవహారమున్న మీ మాట గెలుస్తుంది. కానీ ఒకరి లొల్లిలో, ఒకరి గొడవల విషయంలో కానీ మధ్యలో అలాంటి దాంట్లో వెళ్ళకూడదు. అంతా వెళ్తారు, అంతా నష్టపోతారు. ఇప్పుడు సామాన్యంగా ఇప్పుడు మీ ధనుసు రాశికి ఫలితం మాత్రం బాగున్నది. మళ్ళా విదేశ ప్రయాణం కూడా చేసేవాళ్ళు ఉంటే విదేశ ప్రయాణం కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఈ మనసులో మాట మీరు ఏది చేయాలనుకుంటారో ఆ పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. కానీ పురుషత్వం మంచిగా ఉంది, చెడేం లేదు. కష్టాన్ని కూడా నిలబెట్టుకుంటున్నారు. ఎండ చూడకుండా, వాన చూడకుండా, చలి చూడకుండా కానీ ఏ కాలానికైనా ధరించుకొని కష్టం చేసి నిలబెట్టుకుంటారు. ఒక మంచి పేరు, మంచి గ్రహాన్ని అనేది నిలబెట్టుకుంటారన్నమాట. ఇప్పుడు ధనుసు రాశికి ఇప్పుడు గురుస్థానం కూడా బాగా నడుస్తుంది. సూర్యదశ నడుస్తుంది ఇప్పుడు. ఈ సూర్యదశ స్థానంలో బాగా నిలబెడుతుంది. మీరు ఉదయం లేచి సూర్యగ్రహానికి ఎంత మీరు నమస్కారం చేస్తారో అంత శుభం అనేది కలుగుతుంది. మీరు ఎక్కడ పోయినా శుక్రవారం రోజు నాడు ఏదైనా కొత్త పనులు పెట్టుకోండి. మీ పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. ఇప్పుడు ఎలాంటి మంత్రాలైనా, తంత్రాలైనా మీకు అలాంటి పని చేసేది ఏం కావు. ఇప్పుడు ఏదైనా అనుకున్న పని సాధించాలనుకుంటున్నారు, అవి అన్నీ అనుకున్న పనులు ఖచ్చితంగా సాధించుకుంటారు. కానీ శాంతంగా నడుస్తుండ్రు, శాంతంగానే జరుగుతాయి. మీరు తొందరగా పడ్డా, ఏది కష్టం చేసినా, ఏది నష్టం చేసినా ఇప్పుడు మాత్రం సుఖం కలుగుతుంది. కానీ ఇప్పుడు మీరు తొందరపడే అవసరం ఏమి లేదు. మీరు ఎంత నిదానం చేసారో అదే నిదానంతోనే మీ పనులు అన్నీ శుభ్రంగా నెరవేరి మీ పనులు మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి. కానీ ఇప్పుడు ఉద్యోగం గురించి కూడా బాధపడే వాళ్ళు ఉంటే ఉద్యోగులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగానే ఉన్నాయి. నమ్మిన పనులు కూడా సుఖశాంతంగా కలిగి మళ్ళీ మీకు బయటోళ్ళు కూడా హెల్ప్ చేసేది కూడా ఉంది. కొంత డబ్బు కూడా రావాల్సి ఉంటే
మీ చేతిలో డబ్బు కూడా అనేది కూడా కలుగుతుంది. మనసులో కుటుంబం మంచి చెడ్డ అంతా జరుగుతుంది. ఇప్పుడు ఇల్లు కట్టని వాళ్ళు కూడా ఇల్లు కట్టే అవకాశం ఉంటే ఇల్లు కూడా కట్టే యోగ్యత కూడా ఉన్నది. మళ్ళా ఇల్లు మారి మళ్ళీ ఏరే ఇంట్లో కూడా వెళ్ళాలనుకుంటే ఆ ప్రయత్నం కూడా మంచిగానే సాగుతుంది. అక్కడ వెళ్ళిన పని కూడా శుభం ఉంటది గానీ నష్టం అనేది ఉండదు. ఇప్పుడు ఈ ధనుసు రాశికి ఫలితం మాత్రం చాలా బాగుంది. అదృష్ట సంఖ్య మాత్రం 3. మీరు శుక్రవారం రోజు నాడు మీరు ఏదైనా పనులు పెట్టుకున్నా మీ పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. మీ మీద ఇప్పుడు ఎలాంటి ఏం చిక్కు, ఎలాంటి ఏం సమస్యారం అనేది రాదు. మీకు ఏదైనా గానీ వృత్తి, వ్యాపారము, చేప వృత్తి, పని వృత్తి ఇప్పుడు ఏదో ఒకటి పని చేయాలనుకున్నా మీ పని మాత్రం జరుగుతుంది. మీరు చిన్నగా పోయి మళ్ళీ పెద్దగా ఎదగాలని అనుకుంటారు. ఆ పనులు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు ఎలాంటి ఏం నష్టం అనేది రాదు. కానీ ఏందంటే మీది మనసులో మాట కూడా బయట ఎవరికీ చెప్పవద్దు. శాంతంగా నడుచుకుంటే మీకు అంత శుభం అనేది కలిసొస్తుంది. కానీ మీరు మీ పెద్దవాళ్ళది ఆశీర్వాదం కూడా తీసుకుంటే కూడా మీకు శుభం అనేది కలిసొస్తుంది. మళ్ళీ అమ్మ నాన్నది కూడా ఆశీర్వాదం తీసుకుంటే కూడా బాగా ఉంటుంది. మీ కుటుంబంలో అన్నదమ్ములైనా, బంధువైనా, బలగమైనా అందరూ కలిసిమెలిసి సుఖశాంతంగా గడుచుకునేది ఈ ధనుసు రాశికి మాత్రం చాలా బాగున్నది. ఇప్పుడు ఎలాంటి ఏం నష్టం ఏం రాదు. ఆరోగ్యంలో కూడా బాధపడ్డ వాళ్ళు కూడా ఉంటే ఆరోగ్యం కూడా బాగా తగ్గిపోతుంది. మనసులో శాంతం అవుతుంది. నిద్ర పడటము, మంచి కలహం జరగటము అలాంటివి కూడా పొందే అవకాశాలు కూడా మీ మీద ఉన్నాయి. అనుకున్న పనులన్నీ మంచిగానే జరుగుతాయని ఉంది. నమస్కారం.